చూసేది జీవితాలు ఎలా మార్చబడతాయి. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఆడవాళ్ళని ఉద్దేశించి, పిల్లలు మీ దగ్గర తర్వాత వస్తాను, ఆడవాళ్ళని ఉద్దేశించి ఒక చిన్న యథార్థ సంఘటన చెప్తాను మీకు. దేవుని మీద మనం ఆధారపడితే జీవితం ఎలా ఉంటది అనేది చెప్తాను. ఒక అమ్మాయి ఉంది. ఎవరు? అందరూ శ్రద్ధగా వినండి దయచేసి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దేవుడు తన జీవితం మనం తెలుసుకోక ముందు తన జీవితం ఎంత బీభత్సంగా ఉండేది అనేసానంటే, ఆ అమ్మాయిని ఈ లోకంలో ఒక మనిషి ప్రేమించాను అని అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు నాకు కావాలి, నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అని చెప్పాడు. ఈ అమ్మాయి ఆ ప్రేమ నిజమేమో అని నమ్మి ఆ అబ్బాయిని పెళ్లి చేశాడు. ఈ లోక ప్రేమ ఎంతకాలం ఉంటది? శాశ్వత కాలమా? కొద్ది కాలమే, ఎక్కువ కాలం ఉండదు. అలానే 6 నెలలు తిరిగేసరికి అబ్బాయి నిజస్వరూపం బయటకు వచ్చింది. తాగుడు, పేకాట, సిగరెట్లు, అన్ని అలవాట్లు ఉన్నాయి. అమ్మాయిలు లేని అలవాట్లు అంటూ లేవు. అయితే తన జీవితం ఏమైపోయిందో తెలుసా? చాలా సంతోషంగా ఉంటది కదా అన్ని అలవాట్లు ఉంటే. సంతోషంగా ఉంటుందా బాధగా ఉంటుందా? మీరు నాకు సమాధానం చెప్తేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పండి. బాధగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా? బాధపడ్డది. తనకి ఇదే క్రమంలో 7 సంవత్సరాలు నరక యాతన అనుభవిస్తూ ఇదే క్రమంలో తన జీవితం ముందుకు సాగుతుండగా 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టగానే భర్త విడిచిపెట్టేశాడు. మరి ప్రేమించానని పెళ్లి చేసుకుంది కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు. ఇది ఏది కూడా కల్పిత కట్టు కథలు కాదండి, యథార్థ సంఘటన చెప్తున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. తల్లిదండ్రులు వదిలేశారు, కట్టుకున్న భర్త వదిలేశాడు, నా అనుకున్న వాళ్ళు అందరూ వదిలేశారు. కడుపులో ఒక బిడ్డను పెట్టుకొని, చేతిలో బిడ్డను పెట్టుకొని, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక లోకంలో మాట ఉంటది. ఏ దారి లేకపోతే అంటే ఏ దారి చెప్పాలి ఎవరైనా? గోదారి. ఏ దారి లేకపోతే గోదావరే గతంట. ఎందుకు? దూకి చచ్చిపోవడానికి. ఇది నేను సరదాగా చెప్పట్లేదండి, ఇదంతా కూడా జరిగిన సంఘటన చెప్తుంది. భర్త, భార్య, మొత్తం అందరూ ఎవరు లేరు. భర్త, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ వదిలేశారు. ఈ 2 పిల్లలు పెట్టుకొని నడి రోడ్డు మీద నించుంది అమ్మాయి. ఎవరు దిక్కు అంటే ఎవరు దిక్కులేరు. ఆ సమయంలో అమ్మాయికి ఏం గుర్తొచ్చిందో తెలుసా? తన తల్లిదండ్రులు దేవుడు నమ్ముకున్న వాళ్ళే, తను దేవుడిని అంగీకరించలేని దానిగా ఉంది కనుక దేవుడు గుర్తొచ్చాడు. ఆ సమయంలో ఒకటే అడిగింది, నిజముగా నా తల్లిదండ్రులు చెప్పిన మాట వాస్తవం అయితే, నువ్వు దేవుడు అయితే నా జీవితం మార్చవా? ఈ సమయంలో నా పక్కన నా తల్లిదండ్రులు లేరు, నా భర్త లేడు, నా అనుకున్న వాళ్ళు లేరు. కానీ నువ్వు నా జీవితం మారిస్తే, నా బ్రతుకు మారిస్తే, నన్ను నిలబెడితే, నా జీవిత కాలం అంతా ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎక్కడికి వెళ్ళైనా నీ మాట ప్రకటించడానికి నీ తరపున నేను నిలబడతాను అని ఆ అమ్మాయి ప్రార్థన చేసింది. ఆ సమయంలో ఆ అమ్మాయి చేసిన ప్రార్థన ఎవరు విన్నారో తెలుసా? ఆ సమయంలో అమ్మాయి ఎవరి మీద ఆధారపడ్డది? యేసయ్య మీద ఆధారపడ్డది. ఇంతసేపు మాస్టర్ గారు ఎవరి మీద ఆధారపడమని చెప్పారు? అటు సైడ్ వదిలేయండి, వెనకట్లు వెళ్తున్నాడు. ఇది చూడండి, ఇంతసేపు మాస్టర్ గారు ఎవరి మీద ఆధారపడమని చెప్పారు? దేవుని మీద. నిజముగా ఆ సమయంలో దేవుని మీద ఆధారపడిన ఆ అమ్మాయి జీవితాన్ని తల్లిదండ్రులు వదిలేశారుగా, భర్త వదిలేశాడుగా, లోకం చీకొట్టిందిగా, ఎవ్వరూ లేరు కదా. యేసయ్య ఏం చేశాడో తెలుసా? హక్కును చేర్చుకున్నాడు. తన బిడ్డలు, తను బ్రతికి బట్ట కట్టింది అంటే ఎవరున్నారు? ఎవరు కాపాడారు? ఈ రోజు తన భర్త తన దగ్గరికి వచ్చాడు, తన తల్లిదండ్రులు తన దగ్గరికి వచ్చారు. తన కన్నీటి వ్యాధిని దేవుడు చూశాడు, తన జీవితాన్ని మార్చాడు. తన బ్రతుకుని పగిలిపోయిన ముక్కలుగా అయిపోయిన అద్దాన్ని ఎవరైనా అతికిస్తారా? అతికించగలరా? మళ్ళీ బాగుంటుందా ముక్కలన్నీ అతికిస్తే? బాగా కనిపిస్తుందా? ముక్కలు కనిపిస్తుందా? ముక్కలుగా అయిపోయిన తన జీవితాన్ని కట్టి ఈ రోజు దేవుడు తనని వాడుకుంటున్నాడు. మరి మీ జీవితాల్లో దేవుడు ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడా? విండా? అయితే మీరు అంటారేమో, అక్క ఎవరో చేశారేమో కదా, వాళ్ళ ప్రార్థన విన్నాడో లేదో మాకు తెలియదు గాని మాకు రుజువేంటి అంటారా? దానికి సజీవ సాక్ష్యం నేనే. ఇంతసేపు నేను చెప్పిన స్టోరీ నాదే, ఎవరిదో కాదు.
నేనే మీ ఎదురుగుంటూ ఉన్న నేనే. ఇంతసేపు మీకు చెప్పిన కథ నాదే, ఎవరిదో కాదు. నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, నా కట్టుకున్న భర్త నన్ను విడిచిపెట్టాడు, నా బంధువులు వదిలేశారు, నా స్నేహితులు వదిలేశారు, నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు కనీసం చెయ్యి కూడా అందించలా. ఎలాంటి స్థితిని ఎదుర్కొని వచ్చానో తెలుసా? ఎవరైనా ఒక పిడికుడు ముద్ద పెడితే బాగుండేమో. అరే ఎన్ని రోజులు ఆకలితో ఉండాలి? కడుపులో పేగులు మాడిపోతున్నాయే. పిల్లోడు చూస్తే పాలు తాగుతున్న చంటి పిల్లడు ఉన్నాడు. తిండి తినకపోతే తల్లి పిల్లడికి పాలు పడతాయా? పాలు రావట్లేదు. నాకు ఆకలి, పిల్లోడికి ఆకలి. వాడు ఆకలి ఎలా తీర్చాలో తెలియదు. ప్రభువా నాకు ఏ దారి లేదు, ఏ గతి లేదు. ఈ సమయంలో నన్ను ఎక్కడికి పొమ్మంటావు? నా మొర ఆలకించవా? నా జీవితాన్ని మార్చవా? ఈ సమయంలో నీ మీద ఆధారపడుతున్నాను. నా బ్రతుకు నువ్వు మార్చినట్టయితే నీకు సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా అని ఆ సమయంలో అడిగిన నా మొర ఆలకించి ఈరోజు నా జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా? తినటానికి తిండి కూడా ఎవరైనా పెడితే బాగుండేమో అని ఎదురు చూశాను కదా, ఈ రోజు నేను రోజుకు 10 మందికి అన్నం పెడతాను. ఆమేన్. ఎవరు మార్చారు ఈ జీవితాన్ని? ఎవరిచ్చారు? ఒకానొక సమయంలో వేసుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి నివాసం లేదు. కానీ ఈ సమయంలో ఎంతో మందికి నేను తీసుకొని వెళ్ళి బట్టలు ఇస్తున్నాను. ఇది గొప్పగా చెప్పట్లేదండి, మా జీవితాల్లో దేవుడు చేసిన సాక్ష్యాలు ఇవి. సజీవంగా ఇంకా ఈ రోజుకి మేము బ్రతికున్నామంటే దేవుడు మమ్మల్ని బ్రతికి ఉంచాడు. మరి మా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన ఆలకించడా? మేము నమ్మిన దేవుడు మీరు నమ్మిన దేవుడు వేరా? మేము నమ్మిన దేవుడు పేరు యేసుక్రీస్తు. మీరు నమ్మిన దేవుడి పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. మరి మా మొర ఆలకించిన దేవుడు మీ మొర ఎందుకు ఆలకించడు? మాకు జవాబిచ్చిన దేవుడు మీకెందుకు ఇవ్వడు అంటారా? ఆడపిల్లల మొర ఆలకిస్తాడంటారా? కాదండి. ఈ లోకంలో అందరూ ఆయనకు ఒక్కటే. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ అంగీకారముతో ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద నీ దృష్టి నిలిపి, ప్రభువా నేను నీ వైపు తిరుగుతున్నాను, ఎలాంటి స్థితిగతులనైనా మార్చగలవు అని ఎక్కడో దూరం నుంచి వచ్చి చెప్పారు కదా, మా పరిస్థితి ఇది అని ఆయన దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసి చూడండి. నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడి చూడు, ఈ రాత్రికి ఆయన నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఈ రాత్రికి ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయన వైపు తిరిగిన క్షణములోనే నీ జీవితం మార్చడానికి సమర్థత గలవాడు మేము ప్రకటిస్తున్న దేవుడు. ఇంకా మనం ఎందుకు కార్యం చేయలేకపోతున్నాము అంటే, ఇంకా ఎందుకు మన జీవితంలో మేలు జరగట్లేదంటే లోపం దేవుళ్ళలో లేదండి. మనం ఈ లోకంలో మనుషులు నమ్మి మోసపోవచ్చు, ఈ లోకంలో బంధుత్వాన్ని నమ్మి మోసపోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎవ్వడు మోసపోలేదు ఈ రోజు వరకు, చరిత్రలోనే లేదు. మరి ఇంకెందుకండి ఆలోచిస్తారు? ఈ క్షణంలోనే నీ హృదయంలో నువ్వు విన్న ఈ మాటల ద్వారా ఒక ఒడంబడిక చేసుకో. ప్రభా నీ మీద ఆధారపడుతున్నాను, నా మనసు నీ మీద నిలుపుతాను, నా బ్రతుకుని మార్చు అని ఆయన అడుగు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలోనే ఉండొచ్చు, తినడానికి తిండి లేని స్థితిలో ఉండొచ్చు, నా అనుకున్న వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు, నీ భర్తని నువ్వు విడిచిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు, నీ సహోదరులు అందరూ వదిలేయచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీకంటూ ఒకడు ఉన్నాడు. లోకమంతా వదిలేసిన నేనున్నాను అని నీకు చెయ్యందించే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరో చెప్పండి గట్టిగా ఆయన పేరు? ఎస్. ఆయన కావాలా వద్దా? లోకమంతా వదిలేసినా కూడా అండి మన బ్రతుకు. ఆయన నీ బ్రతుకులోనికి వస్తే నీ బ్రతుకంతా సంబరమే. గుర్తుంచుకో, ఆ సంబరం మీకు కావాలా వద్దా? కేవలం క్రిస్మస్ సంబరాలు కావాలి అన్నోళ్ళు ఎవరన్నాలో చేతులెత్తండి. ఈ క్రిస్మస్ సంబరాలు కావాలి, మా జీవితం అంతా సంబరం కావాలి, పరలోక రాజ్యంలో సంబరం చేసుకోవాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. అన్న అయితే మీకు వద్దా? జీవితం అంతా సంబరం, పరలోక రాజ్యం సంబరం వద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ సంబరం, నిత్య ఆనందం మీ జీవితంలో తెచ్చిపెట్టును గాక. ఇప్పుడు పిల్లలు మీ పాట బాగున్నారా? మీ అందరికి ఏబిసిడీలు వచ్చా? ఏ నవ్వండరా, ఎవరు నవ్వట్లేదు. అరే మీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చా?
చెప్పండి చెప్పాలి. చెప్పాలి అందరూ. బి సి డి ఈ అన్నప్పుడు అందరు పళ్ళు కనిపించాలి. కనిపించిన వాళ్ళకి చాక్లెట్లు, లేకపోతే లేవు. మళ్ళీ ఏ బి సి డి ఈ. పిల్లలు మీరు అన్నీ చెప్పిన మాటలు విన్నారు కదా.